గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సృష్టించిన అరాచకాలకు అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచి ధైర్యంగా ఎదుర్కొంటున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సుధా కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అంగళ్ల పర్యటనలో మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు వందల మందికి పై వైసీపీ హయాంలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొన్నామని, చేయని తప్పుకు కేసులు నమోదు చేసి బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టిన అధికారం లేకున్నప్పుడు కష్టకాలంలో భయపడకుండా గట్టిగా నిలబడడం వల్ల వాళ్ళు చేసిన అరాచకాలను తట్టుకోగలిగామని అన్నారు. కష్టకాలంలో చాలా మంది ఇక్కడ ఉండే నాయకులు 5 సంవత్సరాలు మనం పోరాటం చేశాం. ఆ రోజు కష్టకాలంలో శ్రీనివాస రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు నియమించారు. ఆ రోజు తర్వాత ఆయన కడపకు పోయిన తర్వాత జగన్మోహన్ రాజు గారు అది కష్టకాలం. అధికారులు ఉండేటప్పుడు పదవులు కావాలనేది గొప్ప విషయం కాదు. మన పార్టీలో ఉంటే దయచేసి మీరైతే అందరినీ కట్టుకుంటే, ఎందుకంటే కష్టకాలంలో 5 సంవత్సరాలు మన అధికారంలో లేనప్పుడు జిల్లా కమిటీలో చాలా మంది ఉన్నారు. ఈరోజు పార్టీలో ఉండి ఈరోజు కూడా యాక్టివ్ ఉంటే నేనే వైసీపీకి పోయింటే పదవులు చెప్పలేదు. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఉంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏ నియోజకవర్గం పిల్లలు కావచ్చు, ఏ కాన్స్టిట్యూన్స్ అయినా కూడా మనకు మొన్న ఎలక్షన్ లో చేసింది వీలైనంత వరకు అట్లా అవడం వదలకూడదు. ఆ రోజు మన అవసరానికి వాడుకోని కార్యక్రమంలో ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వదిలేయకూడదు. అది నా కోరిక. కాబట్టి పెద్దలు ఎవరైతే అందరూ వచ్చినారో ముగ్గురు దయచేసి ఆ లిస్టు తెప్పించుకోండి. ఎప్పుడు అప్పుడు కమిటీ ఏది, జిల్లా కమిటీ ఎవరున్నారు, స్టేట్ కమిటీ ఎవరున్నారు, ఇప్పుడు కూడా పార్టీలో ఉంటే దయచేసి వీలైనంత వరకు న్యాయం చేయాలని కోరుతున్నా. మిగతా ఎవరైతే మిగతా నాయకులు ఉన్నారో, ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారో అది బాధ్యత. ఈరోజు అధికారం వచ్చింది, ఏదో పైలు తెలుసుకోవచ్చు, జిల్లా అధ్యక్షుడు అయితే ఏదో పనులు అయితే కాదు. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తకు చాలా కోరికలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసులోనో, రెవెన్యూ ఆఫీసులోనో, పోలీస్ స్టేషన్లో ఒక పార్లమెంట్ ఆఫీసు కొంచెం యాక్టివ్ ఉండే వ్యక్తిని పెట్టగలిగితే మనము ఏ సమస్య వచ్చినా కూడా పార్లమెంట్ ఆఫీసుకు పోయి అతను మానిటర్ చేయాలి.